వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం పొందిన కనుమూరి రవిచంద్రారెడ్డి ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోయేసరికి కృతజ్ఞత లేకుండా ఆయన మాట్లాడడం సరికాదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని డైకాస్ రోడ్లో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన కనుమూరి రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా నియమితులై ఆ తర్వాత ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కు చైర్మన్ గా పదవితో కేబినెట్ హోదా కల్పించడం జరిగిందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు పార్టీ మారి పార్టీ అధినాయకుడి మీద అబాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. రవిచంద్రారెడ్డి గారు మీరు గూడూరులో కౌన్సిలర్ గా కూడా గెలిచే పరిస్థితి లేదు. అలాంటిది మీరు నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. అందరూ ఎస్సీలకి ఇచ్చారు గూడూరులో, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అసలు ఎమ్మెల్సీ స్థాయి కాదు ఇది. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే అదొక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని ఇచ్చి గౌరవిస్తేనే నువ్వు ఈరోజు పార్టీ అధికారం నుంచి పార్టీ అధికారం పోగానే పార్టీ మారిపోయినావు. నీకు ఎమ్మెల్సీ ఇస్తే మాత్రం ఈరోజు అమ్ముడుపోయి ఉండేవాడు కదా. కొంతమంది ఎట్లయితే అమ్ముడుపోయారో ఆ విధంగానే నువ్వు కూడా ఒకటి వేయించేవాడు. అదే చెప్తున్నావు రవిచంద్రారెడ్డి గారు, మీరు వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ విషయంలో విమర్శించడం అంటే కరెక్ట్ కాదు. మీరు చెప్పే ప్రతి మాటకి మా దగ్గర కౌంటర్ ఉంది. మీరు ఏం మాట్లాడినా దానికి తప్పకుండా కౌంటర్ అనేది ఇస్తాం. మీకు మీ స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించారు. ఆ కృతజ్ఞత పెట్టుకొని మీరు వేరే అధికార పార్టీలో పోయినారు. అక్కడ అధికారం కావాలా, మీకు పదవులు కావాలంటే వాళ్ళ భజన చేసుకోండి, వాళ్ళ కాళ్ళకు మొక్కండి, ఇంకేదైనా చేయండి. ఆ నాయకులకి ఏం చేస్తే పదవులు ఇస్తారని చేయండి. అంతేగాని వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పల్లెకి మాట అన్నా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ప్రతి మాటకి జవాబిచ్చి తీరుతాం. కౌన్సిలర్ గా కూడా గెలవలేని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఆ స్థాయిలో పెడితే నీకు కృతజ్ఞత లేకుండా ఇంకా మాట్లాడుతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు రవిచంద్రారెడ్డి గారు. ఈసారిగాన మళ్ళా మీరు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ అదే వైసీపీని కానీ విమర్శిస్తూ మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదని ఈ మీడియా ముఖంగా మీకు హెచ్చరించారు.